నేను ఆ పని చేస్తున్నప్పుడు శబ్దం తగ్గించమని నా తమ్ముడు నాకు చెప్పాడు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. నేను అప్పుడు ఇంట్లో కూడా లేను. నా వయసు 8 ఏళ్ళు, నా తమ్ముడు డారెన్ వయసు 13 ఏళ్ళు. నేను నా బాయ్ ఫ్రెండ్ కోల్‌తో ఏడాదిగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. అతను మా ఇంటికే వచ్చేసి ఉండటం మొదలుపెట్టాడు. ఇటీవల డారెన్ సేజ్ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమె వారాల తరబడి మా ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టింది. అంతా బాగుంది అనుకున్నాను. కాని అప్పుడే వింతలు మొదలయ్యాయి. ఒక రాత్రి నేను నిద్రలేచేసరికి కోల్ గంటల తరబడి కనిపించలేదు. అదే సమయంలో సేజ్ తన స్నేహితురాలితో బయట మాట్లాడుతున్నానని డారెన్‌కు చెప్పింది. ఆ తర్వాతే అసలు విషయం బయటపడింది. నా గది నుండి వస్తున్న శబ్దాల వల్ల తనకు నిద్ర పట్టడం లేదని నా తమ్ముడు నాకు చెప్పాడు. కాని నేను తెల్లవారుజామున 2 గంటల వరకు మా కజిన్ ఇంట్లో ఉన్నాను. నేను తిరిగి వచ్చేసరికి కోల్ అప్పటికే నిద్రపోయి ఉన్నాడు. మరి నా బెడ్పై అతను ఎవరితో ఆ పని చేస్తున్నాడు? నేను డారెన్‌కు మెసేజ్ చేశాను. సరిగ్గా అదే సమయంలో సేజ్ కూడా తన స్నేహితురాలితో మాట్లాడుతున్నట్లు తేలిపోయింది. మేమిద్దరం మాట్లాడుకుని విషయాలన్నీ సరిపోల్చుకున్నాము. అప్పుడు అసలు నిజం అర్థమైంది. చివరికి నేను కోల్ ఫోన్ని చెక్ చేయాలని నిర్ణయించుకున్నాను. అది ఒక పీడకలలా ఉంది. వారు మొదటిసారి కలిసిన రోజు నుండి ఒకరికొకరు మెసేజ్లు పంపుకుంటున్నారు. నా బెడ్పై వారు ఇద్దరూ కలిసి ఉన్న ఒక వీడియో నాకు దొరికింది. ఆ వీడియోలో సేజ్ తన గురించి అడుగుతూ ఆమె నాకంటే మెరుగ్గా ఉందా అని అతన్ని అడుగుతోంది. నేను ఆ ఆధారాలను నా తమ్ముడికి పంపించాను. ఆ తర్వాత మేమిద్దరం వారిని నిలదీశాము. వారు ఏడవడం, క్షమాపణలు కోరడం మొదలుపెట్టారు. నిజం చెప్పాలంటే అది చాలా దయనీయంగా ఉంది. నా తమ్ముడు సేజ్‌ని ఇంటి నుండి బయటకు గెంటేశాడు. నేను కోల్‌తో తన సామాన్లు సర్దుకుని వెళ్ళిపోమని చెప్పాను. అతనికి ఉద్యోగం లేదు, కారు లేదు. నిజానికి అతను ఒక చేతకానివాడు. ఇప్పుడు ఆ మోసగాళ్ళు వెళ్ళిపోయారు. నా తమ్ముడు మరియు నేను మళ్ళీ మా కుటుంబంతో సంతోషంగా ఉన్నాము.